హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. సో ఈరోజు ఈ ప్లేస్కి వచ్చాం. హలో హాయ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే సిస్టర్స్ డే అవుట్. సో నేను మా సిస్టర్స్తో వచ్చాను. సో A to Z ఎగ్జాటిక్ పార్క్ తిరుపతిలో ఉంది కదా, అక్కడికి వచ్చాం. లోపల ఏమేమి ఉన్నాయో చూపిద్దాం వీళ్ళకి, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చాను, ఇది వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ మా సిస్టర్ ఉంది, వచ్చాను. హాయ్ చెప్తాను. ఎలా అనిపిస్తుంది? ఎండగా ఉంది. సో ఎండగా ఉందంట. సో ఇంకో సిస్టర్ ఆల్రెడీ వీడియో తీసుకుంటుంది, దాన్ని చూపిద్దాం. కావ్య ఎలా అనిపిస్తుంది? యా, ఫీలింగ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నేను మోస్ట్లీ స్నేక్ కోసమే వచ్చాను. ఆ స్నేక్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, దానికోసమే వచ్చాను. సో పార్క్ లోపలికి వెళ్ళిపోయాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ ఫోన్తో బిజీ అయిపోయారు వీడియోస్ తీసుకోవడానికి. సో ఇలా వెళ్తే మనకి లోపల ఎంట్రీ అని చెప్పి ఉంటుంది. సో మర్చిపోయాను చెప్పడం, మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి 99 రూపీస్ ఓన్లీ. సో వెళ్ళగానే మనకి ఇలా ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి బర్డ్స్ జోన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ బర్డ్స్కి వాటి యొక్క నేమ్, వాటి యొక్క ఆరిజిన్ అండ్ అలాగే వాటిని ఏం ఫీడ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ పర్టికులర్గా పెట్టుంటారు బోర్డులో. సో అలాగే మనం చూసారా ఇక్కడ రకరకాల కోళ్ళు జాతులు ఉన్నాయి. అంటే లైక్ వేరే వేరే కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఎలాంటివి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బర్డ్స్ తర్వాత ఇక్కడ ఉన్న యానిమల్స్ అంతా మెయింటెనెన్స్ అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఇచ్చిన ఎంట్రీ ఫీ ద్వారా చేస్తూ ఉంటారంట. అండ్ అలాగే ఇక్కడ చూసారా చాలా బ్యూటిఫుల్గా వాటి యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అవి హ్యాపీగా ఇక్కడ ఫ్లై చేసుకుంటూ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ బర్డ్సే కాదు చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి. మనం ముందు చూస్తాం, వాటిని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం. మనం చూసారు కదా ఇవన్నీ కూడా పెర్షియన్ క్యాట్స్ అనమాట. సో బర్డ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. నేను నా సిస్టర్స్ అయితే వెళ్ళాం. ఇది బ్రీడింగ్ బర్డ్స్ బ్రీడింగ్ చేసే బాక్సెస్ అనమాట. అండ్ లోపల ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అయితే నేను ఆల్రెడీ వచ్చాను సెకండ్ టైం అవుట, నా సిస్టర్స్ని తీసుకొని సెకండ్ టైం వచ్చాను. చాలామంది తిరుపతి ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో వస్తూ ఉంటారు. బికాజ్ ఈ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు కొంచెం బాగా ఆడుకుంటారు, అవన్నీ చూస్తారు కాబట్టి ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. మా చెల్లి చేతిలోని ఈ బర్డ్ పేరు మకో. యాక్చువల్లీ దీనికి ముద్దు పేరు కూడా ఉంది, గోండా అని. సో మా చెల్లికి మామూలుగా భయం ఇలాంటివన్నీ చూడడానికి, కానీ ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకో చెల్లి వచ్చి ఎలాగైనా స్నేక్ని నా మెడలో వేసుకోవాలి, ఎలాగైనా దాన్ని ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటుందన్నమాట. సో అలా మొత్తానికైతే ఇవన్నీ మేము బర్డ్స్తో అన్నిటితో ఆడుకున్నాం. ఇక్కడ కూడా చూసారు బ్రీడింగ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ పక్షులు అయితే కిలకిల అనుకుంటూ భలే క్యూట్గా తిరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బర్డ్ వచ్చి మా తల్లి నెత్తి మీద ఇరుక్కునింది అనమాట. ఆ క్లిప్ని చూసి దాన్ని కొరకుతా ఉనింది, అదైతే మస్తు భయపడిపోయింది. సో మేమందరం నవ్వుకుంటా ఉన్నాం అనమాట. అది అసలు వదలలేదు, దాని క్లిప్లో ఏమో ఉందన్నట్టు లాగుతా పీకుతా క్లిప్ని లాగుతూనే ఉండింది. అంతసేపు అది చాలా భయపడిపోయింది. అక్క తీసే అనింది. మొత్తానికైతే బర్డ్ వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఎలా నవ్వుతుందో ఇది. దీనికి మస్తు సిగ్గు, వీడియోలో కనిపించాలంటే సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట. మా ఇద్దరు మాత్రం అలా ఉండవు అనమాట. సో మేము కొంచెం వీడియోస్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఎలా ఫ్లై అవుతున్నాయి, ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇది ఒక ప్యారెట్ అనుకుంటా, ప్యారెట్లో ఒక స్పీసెస్. సో మొత్తానికి అలా ఇక్కడ చూడండి ఇది ఒక రెప్టైల్. సో దాని పేరు కూడా రిగ్వానా సంథింగ్ ఏదో చెప్పారు. సో పలకడం రావట్లేదు. ప్రతి ఒక్కొక్క బర్డ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఇక్కడ మా చెల్లికి ఏం అర్థం కావట్లేదు, అందుకనే పద వెళ్ళిపోద్దామని చెప్పి అటు ఇటు చూసి గోక్కుంటా ఉంది తల. సో ఇందాక వచ్చి ఆ బర్డ్ వచ్చి దాన్ని ఎత్తున వాలింది కాబట్టి సో అక్కడ నుండి అయితే వేరే సెక్షన్లోకి వెళ్ళాము. సో మొత్తానికి కావ్య ఎక్స్పీరియన్స్ చేస్తా అని చెప్పి స్నేక్ దగ్గరికి వచ్చాము. దాని ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి ఏమంటుందో. సూపర్ పట్టుకో ఏం కాదు. సూపర్ అది చూడండి అంత టెన్షన్ అండ్ భయంలో కూడా అక్క ఫోటో తీయక అంటుంది.
కొంచెంసేపటికి స్నేక్తో ఫ్రెండ్షిప్ చేసేసింది. దాంతోపాటు దాన్ని చేయికి చుట్టుకొని మరి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం చేసింది. సో ఆ తర్వాత మేము స్నేక్స్తో పాటు అక్కడ చిన్న చిన్న ఎలక పిల్లల్ని కూడా చూసాం. ఇవి కూడా అంటే మన నేటివ్ కాదనుకుంటా, చిన్న చిన్నగా ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలియదు, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో స్నేక్, ఇవన్నీ కూడా పైథాన్ స్పీసెసే. దాంట్లో బాల్ పైథాన్ అంటారు, అంటే చూసారా టోటాయిస్ చిన్నది, అండ్ అది గ్రీన్ కలర్ రెప్టైలు. అండ్ ఇక్కడ గోట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చిన్న హైట్, మామూలుగా మన నార్మల్ చూసే గోట్స్ కంటే కూడా ఇంకా చిన్నగా ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఆస్ట్రిచ్ ఉంది, దీనికి ఒక ముద్దు పేరు ఉందన్నమాట. దీని పేరు ఆద్య. ఆద్య అంటే పలుకుతుందంట. సో అప్పుడు బిజీగా ఉంది కాబట్టి చూడలేకపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఫుడ్ తిందాం, లంచ్ టైం అయిందని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్కి వచ్చినాక మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. బాగా ఆకలి మీద ఉన్నాం కాబట్టి నాన్స్, చికెన్ కర్రీతో స్టార్ట్ చేసి తర్వాత స్టార్టర్స్, బిర్యానీ ఇవన్నీ కూడా బాగా కుమ్మేసాము అన్నమాట. ఫుడ్ టేస్ట్కి వస్తే మాత్రం మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి తినడానికి, అండ్ టేస్ట్ కూడా ఉన్నాయి. మా చెల్లెలు చూడండి ఎంత ఎప్పుడెప్పుడు పెడతారా బాబు తిందాం ఫస్ట్ ఆకలేస్తుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. సో ఫుడ్ అయితే నిజంగానే బాగానే ఉంది. సరే వెళ్తే మీరు పార్క్కి అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కూడా ట్రై చేయండి. అండ్ పక్కన కెఫే కూడా ఉంది, A2Z ఎగ్జోటిక్ పార్క్ వాళ్ళది. అండ్ మేము నాన్ వెజ్ ప్లేటర్ కూడా ఆర్డర్ చేసాము. సో నేను ప్రాన్స్ తిన్ను, బట్ నా చెల్లి తింటుంది కాబట్టి తను బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. సో ఫైనల్గా నాకు బాగా నచ్చిన డెజర్ట్ ఇక్కడ ఏంటంటే ఆప్రికాట్ డిలైట్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా దాన్ని కూడా ఆర్డర్ చేసి తినేసాను. సో ఈ విధంగా మాకు ఇక్కడ A2Z పార్క్ అండ్ రెస్టారెంట్లో ఒకరోజు గడిచిపోయింది. సో ఇంకా ఫైనల్గా మూవీకి వెళ్దాం అనుకున్నాం కాబట్టి సో మూవీకి కూడా వచ్చేసాం అన్నమాట. పావని సంక్రాంతికి వస్తున్న మూవీకి వచ్చామన్నమాట. సో మూవీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోయింది. ఆ తర్వాత మేము వెళ్ళాం. బట్ ఈ వీడియో నాకు తెలిసి ఈ వీడియో వచ్చేసరికి మొత్తం అంతా అయిపోయి ఉంటుంది సినిమా అంతా. సో లేట్గా మనం రిలీజ్ చేస్తాం కాబట్టి మూవీ హాల్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తాం అంతే. సో ఈరోజు మా సిస్టర్స్తో ఇలా డే అవుట్ అనేది జరిగింది, ఈ విధంగా స్పెండ్ చేసాము. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. కావ్య ఎలా ఎంజాయ్ చేసావే, సిస్టర్స్ డే అవుట్ ఎలా ఉందంటే సూపర్ అక్క, బాగా ఎంజాయ్ చేసామంటుంది. సో అలా ఉంటుంది అనమాట సిస్టర్స్తో బయటికి వెళ్తే. సో గైస్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా.